హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని కంటాత్మకూరు గ్రామంలో లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సుమారు 6 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్ నిర్మాణ పనులకు 4 నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలు పడుతుండటంతో బ్రిడ్జ్ దాటి వెళ్లాలంటే గ్రామస్తులు, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 3 జిల్లాలను కలిపే బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పనులను శిలాఫలకానికి పరిమితం చేసి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చోద్యం చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పక్కన నియోజకవర్గమైన హుజరాబాద్ లో అంతకుముందు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కొనసాగిన మంత్రిగా మినిస్టర్గా కొనసాగినటువంటి ఈటల రాజేందర్ అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చాకచక్యంగా అన్ని గ్రామాలకు చిన్న చిన్న వరదలను కూడా మంచి బ్రిడ్జిలాగా చేసి మరమ్మతులు చేయడం జరిగింది. మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అన్ని గ్రామాలకు పనులు చేసింది కదా, మరి అప్పుడు అన్ని బ్రిడ్జిలు నిర్మాణం జరిగింది కదా. మరి ప్రస్తుతానికి కూడా కొనసాగుతున్న అధికార బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న చల్లా ధర్మారెడ్డి ఎందుకు మీకు అంత చిన్న చూపు? కంటాత్మకూరు అంటే మా ఊరన్నా ఈ బ్రిడ్జ్ అయినా కూడా ఇంతవరకు కనీసం మా బ్రిడ్జ్ పైన మీకు కనీసం శ్రద్ధ లేకుండా నిర్లక్ష్యం ఎందుకు వహిస్తారు? అంటే మా ఊరంటే మేము వేసే ఓట్లు మీకు అవసరం లేదా? దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఖబర్దార్ చల్లా ధర్మారెడ్డి, నీ పతనం ఖాయమని చెప్పి కాసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఏటా సంవత్సరం వానలు పడుతూనే ఉంటాయి, కానీ ప్రతి సంవత్సరం పడిన సందర్భంగా కూడా వచ్చిన అధికారులు, ఎమ్మెల్యే గారు వచ్చారు, సర్పంచ్ గారు కానీ సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చూసిళ్ళు, సంబంధించిన పత్రికా విలేకరులు కూడా రావడం జరిగింది. కానీ 9 సంవత్సరాల నుంచి కంటాత్మకూరు బ్రిడ్జ్ అనేది ఎందుకు రావట్లేదని చెప్పి ప్రశ్నించిన పాపాననే మాకు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయిన చల్లా ధర్మారెడ్డి గారు, మరి ఎందుకు మాకు కంటాత్మకూరు బ్రిడ్జ్ అనేది ఇంతవరకు మీరు కనీసం ఇక్కడ పనులు అనేది ఎందుకు మొదలు పెట్టలేదని అడుగుతున్నా మిమ్మల్ని. అంతేకాకుండా